అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్స్‌లో వెల్దుర్తిలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో ఉన్నాం అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్న మీ పేరు? నా పేరు శివశంకర శెట్టి, రత్నపల్లి రైతు నేను. మీరు కాకర వేయడం మొదటిసారేనా లేకుంటే ఇంత ముందుకు సాగు చేశారనా? మేము మొదటిసారి కాకర వేయడము. మొదటిసారే కాకరనా? అవును. ఏ రకం అన్న ఇది? జిందాల్ గణేష్ అనే రకం. జిందాల్ వారి గణేష్ వెరైటీ. ఓకే. మీరు వేసింది ఎన్ని ప్యాకెట్లనా? 50 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి. ఒకటే ప్యాకెట్ వేసారు 50 గ్రాములు. 50 గ్రాములు. ఓకే. కాయ అనేది ఎట్లా ఉందన్న? కాయ వచ్చేసి బాగా సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి చలి కూడా బాగా తట్టుకుంది. కాయ వచ్చేసి బ్లాక్ సాయిల్ బాగా వస్తుంది. ప్లస్ గుల్ల రావడంతో మార్కెట్ లో రేట్ మనకు బాగానే పోతా ఉంది. ఇప్పుడు గుల్ల కాకరకాయలో ఉండడం మీకు ప్లస్ అవుతుందా, ఉండకపోవడం ప్లస్ అవుతుందా? గుల్ల ఉండడం ప్లస్ అవుతుంది. గుల్ల ఉండడమే ప్లస్ అవుతుంది. ఓకే. రెండో విషయం అన్న, తెగుల పరంగా ఎలా ఉందన్న ఇది? తెగులు అయితే ఇప్పుడు చలికాలంలో అంటాను నేను, బాగా చలికి కూడా బాగా తట్టుకుంది. ఇది ఎటువంటి మన తెగులు రాకుండా ఎండి తెగులు రాకుండా బాగానే ఉంది మా వెరైటీ. గత 2-3 ఏళ్ల నుంచి ఇది ఈ సంవత్సరం ఉన్నట్టు చలి ఏ 2-3 ఏళ్ళలో లేదు. చలి అవును ఎక్కువ లేదు. ఈ సంవత్సరం చలి అనేది మోపు ఉంది. మీరు ఈ మోపుకు చలి కూడా తట్టుకోవడం అంటే ఇది తట్టుకుందేనా మీకు? ఇది తట్టుకుంది. తెగులు కూడా తట్టుకుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. మీరు తెగులు కూడా తట్టుకుంటున్నారు. ఎంత వస్తుంది ఒక ప్యాకెట్ కి మీకు? ఎంత దిగుబడి? మేము వచ్చేసి నేను 5 రోజులకు ఒకసారి చెప్తున్నా కోత. 5 రోజులకు ఒకసారి కోత పెట్టినాను. నాకు వచ్చేసి 80, 70, 100 కింటల దాకా దిగుతున్నాయి. 70 నుంచి 80 కేజీలు కింటం వరకు దిగుతుంది. దాదాపు 70 నుంచి కింటం వరకు దిగుతుంది ఒక ప్యాకెట్. ఓకే. మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు ఈ వెరైటీ గురించి? ఈ వెరైటీ బాగానే ఉంది. ఈ చలికి కానీ ఎండకు కానీ తట్టుకునే రకమే ఇది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. కాయ సైజు బాగానే ఉంది. మార్కెట్ ఎక్కువ సైజు లేకుండా, ఎక్కువ చిన్న లేకుండా, ఎక్కువ పొడుగు లేకుండా మీడియం ఉంది. కానీ కాయ క్వాలిటీ బాగుంది. కానీ మార్కెట్ లో మనకి డిమాండ్ బాగుంది దీనికి. మేము కర్నూలు మార్కెట్ ఎక్కువ పోతాం దీనికి. కర్నూలు మార్కెట్ ఎత్తారా? మీరు కర్నూలు మార్కెట్ లో మిగతా కాకర రకాలతో పోల్చుకుంటే ఈ రకం 10 రూపాయలు ఎక్కువనే పోతున్నాయి రేటు? రేట్ అయితే బాగానే పోతుంది మన మార్కెట్ లో అయితే. మిగతా కాల కంటే మనకి వచ్చే వాళ్ళు వ్యాపారస్తులు కాయ చూసి నాణ్యత బాగుందని చెప్పేసి మనకు కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కూలోళ్ళు లేకుంటే రైతులు మీ దగ్గరకు వస్తారు పని చేయడానికి. రైతులు మనకి వస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు ఈ కాకర గురించి? కాకర అయితే బాగుంది. ఇది ఇప్పుడు ఇప్పుడు జంపు సన్నగా వస్తుంది సార్, బాగా సైజ్ బాగానే వస్తుంది. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ అని చెప్తున్నారు. క్వాలిటీ బాగుందంటారా? పురుగు కూడా తట్టుకుంటుంది. ఇది పురుగు తట్టుకుంటుంది. మనకి మేజర్ కాకరకాయలు ఏం కావాలంటే తెగులు తట్టుకోవడం గానీ, కాయ సైజు రావాలి, గ్రీనిష్ ఉండాలి, గుల్ల ఉండాలి నీట్ గా. ఇది 4 ఉంటేనే మనకు 5వ దానికి రేట్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. ఈ 4 అనే వెరైటీలు దీంట్లో ఉన్నాయా? 4 వెరైటీలు దీంట్లో. గుల్ల ఉంది, గ్రీన్ కాయలు ఉంది, తెగులు తట్టుకుంటుంది మనకి. ఓకే. ఇది ఎక్కడ దొరికిందయ్యా మీకు? ఇది వెల్దుర్తి సాయిరామ్ సీడ్స్ లో దొరికింది మాకు. వెల్దుర్తి సాయిరామ్ సీడ్స్. అన్న, ఇది వచ్చేసి మన వెరైటీ వచ్చేసి జిందాల్ కంపెనీ వారి గణేష్ వెరైటీ కాకర వచ్చేసి ఇది. ఈ వచ్చేసి మన సాయిరామ్ సీడ్స్ వెల్దుర్తిలో మనకి అవైలబుల్ గా ఉంటది. మన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఏదైనా కావాలంటే కూడా మన దానికి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అన్న.